నమస్తే, నా పేరు కృష్ణ. నేను టీడీసీలతో బోర్పాన్ చూస్తాను. ఇక్కడ చూడండి, ఇది వేంపల్లి మండలం, కడప జిల్లా, టీవెలమార్పల్లి గ్రామంలో బోర్పాన్ చూస్తున్నాము. ఇది అశోక నగర్ అండి. ఇక్కడ నేను నిలబడి చూస్తున్నా. చూడండి, ఇక్కడ ఒక దారి ఉందండి. అక్కడ ఇంకొక దారి, 2 దారులు ఉన్నాయండి. అక్కడే మిక్స్డ్గా. ఇది 3వ దారి అండి. ఇది 4, 5, 6, మొత్తం ఇక్కడ 6 గ్యాప్లు ఉన్నాయండి. ఇది ఇక్కడ వచ్చి పాయింట్ అండి. ఇది నేను నిలబడుకున్న పాయింట్. ఇది వచ్చి లొకేషన్ వచ్చి కడప జిల్లా, వేంపల్లి మండలము, అశోక్ నగర్ అండి. ఇది ముందు పేరు వచ్చి బొగ్గుకోటలు అని పేరు ముందుది. ఇక్కడ ఉన్న రైతుకు ముందు ఆల్రెడీ ఒక బోర్ ఉన్నది. ఆ బోరు వాటర్ తగ్గినాయండి. ఇక్కడ మరీ కొత్త బోర్ వేస్తున్నారండి. ఇప్పుడు అట్టి చెట్లకు వాటర్ తక్కువ వచ్చినాయి. ఇది గ్యాప్ అండి, మెయిన్ గ్యాప్ ఇది అండి. మొత్తం 3 గ్యాపులు మంచిగా ఉన్నాయండి. ఇక్కడ మిగతా గ్యాపులు కొంచెం 1 ఇంచు అట్లా ఉన్నాయి. మిగతాటి మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఇది అండి ప్లేస్ మొత్తం. ఈ పాయింట్ అండి మొత్తానికి ఇక్కడ వచ్చింది. నిన్న టైం ఏంటంటే గిటార్ వచ్చిందండి ఇక్కడ పాయింట్ మంచిగా. మళ్ళీ ఇక్కడ ఎందుకు చెకప్ చేస్తున్నానంటే, ఇక్కడ వేరే పాయింట్ చూడడానికి వచ్చానండి. అప్పుడు మళ్ళీ ఇక్కడ బోర్ ఆడుతుంటే చూడడానికి వచ్చినానండి. ఆల్రెడీ 180లో 1.5 ఇంచులు వాటర్ పడినాయండి. ఇక్కడ నేను డెప్త్ వచ్చి 1100 వరకు ఏమన్నానండి. చూద్దాము, 1000 లోపల వాటర్ పడాలండి. ఇక్కడ మాత్రం 180లో స్టార్ట్ అయినాయండి 1.5 ఇంచు వాటరు. మొత్తం నల్లబండ వచ్చిందండి. ఇప్పుడు కేసింగ్ ఫిట్టింగ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చి మొత్తం ఒక గ్యాప్ మాత్రమే తగిలిందండి. మొత్తం వచ్చి 5 గ్యాపులు 6 గ్యాపులు ఉన్నాయండి. ఇక్కడ మొత్తానికి మనకైతే మెయిన్ గ్యాపులు 3 గ్యాపులు అండి. చూద్దాం ఇక్కడ ఎన్ని ఇంచులు వాటర్ పడతాయి ఏమనేది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1.5 ఇంచులు వాటర్ పడినాయండి. ఇప్పుడు నేను ఏ దారి కట్ అయిందనేది చెకప్ చేస్తున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, కేవీ బోర్ పాయింట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. बंद करो. $898లో వాటర్ పడినాయండి. ఇక్కడ మంచిగా వాటర్ పడినాయండి. 2 ఇంచులు ఫుల్ వాటర్ పడినాయి. వాళ్ళు రెగ్యులర్ ఏమన్నారంటే 2.5 ఇంచులు వాటర్ వస్తున్నాయన్నారు. కానీ నాకు తెలిసిన ప్రకారము 2 ఇంచులు ఫుల్ వస్తాయండి. మంచిగా వాటర్ పడినాయండి. ఇక్కడ చూడండి ఎలా వాటర్ వస్తున్నాయి. మొత్తానికైతే రైతు చాలా ఇబ్బందులు ఉన్నాడు. మంచిగా వాటర్ వచ్చినాయి.
ఈ అరటి చెట్లకు మాత్రము చాలా అవసరం అండి వాటరు. ఖచ్చితంగా దేవుని దయ వల్ల మంచిగా వాటర్ పడినాయండి ఇక్కడ. వేరే బోర్లో వాటర్ రాలే పూర్తిగా, ఈ మంచిగా వాటర్ వచ్చినాయండి. వస్తాయి 2:30 కాడికి వస్తాయి దగ్గర దగ్గర.